ತಿರುಪತಿದು ಏನಂತಂದ್ರೆ ನಿಮಗೆ ಅಲ್ಲಿ ಒಬ್ಬ ಆಫೀಸರು ಮಹಾರಾಜರ ಕಾಲದಿಂದ ಮೊದಲನೇ ಆರತಿ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ್ದು. ಅಲ್ಲೊಬ್ಬ ಆಫೀಸರು ಕೊಡ್ತಾ ಇರ್ತಾನೆ. ಆಫೀಸರ್ ಬದಲು ಯಾರು ಅಲ್ಲಿ ಜನಪ್ರತಿನಿಧಿಗಳು ಹೋಗಿರ್ತಾರೆ ಅಂತವ್ರಿಗೆ ಒಂದು ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡೋಣ ಅಂತೇಳಿ. ಇಲ್ಲ MLA ಈಗ ಮಂತ್ರಿಗಳಿಗೇನೋ ಸ್ವಲ್ಪ ಅವಕಾಶಗಳು ಇರ್ತದೆ, ಜಡ್ಜ್ಗಳಿಗೂ ಅವಕಾಶ ಇರ್ತದೆ. ಇಲ್ಲ ಜಡ್ಜೋ ಇಲ್ಲ ನಮ್ಮ ಮಂತ್ರಿನೋ ನಮ್ಮ ರಾಜ್ಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂಥವ್ರು ಶಾಸಕರುಗಳು ಇಲ್ಲ ಅಧಿಕಾರಿಗಳು ಯಾರಿದ್ರೆ ಅವ್ರಿಗೂ ಒಂದು ಅವಕಾಶ ಸಿಕ್ಲಿ ಅಂತ. ಎಲ್ಲ ಪಾರ್ಟಿಯವ್ರಿಗೂ ಸಿಕ್ಲಿ. ಇದೇನು ಬರೀ ಕಾಂಗ್ರೆಸ್ ದಳ ಅಂತಲ್ಲ. ಯಾವುದೇ ಶಾಸಕರು ತಿರುಪತಿ ದರ್ಶನಕ್ಕೆ ಹೋದಾಗ ನಮ್ಮ ರಾಜ್ಯದ ಪರವಾಗಿ ಆರತಿಗೆ ಕೊಡೋಕ್ಕೆ ಒಂದು ಅವಕಾಶ ಇದೆ. ಮೊದಲನೇ ಆರತಿ ನಮ್ಮದು. ಏನು ಆ ತಟ್ಟೆನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಅಧಿಕಾರಿಗಳು ಅವ್ರಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ಅದಕ್ಕೊಂದು ಗೈಡ್ಲೈನ್ಸ್ ಇದೆ. ಆ ಗೈಡ್ಲೈನ್ಸ್ನ ನಮ್ಮ ಪ್ರೋಟೋಕಾಲ್ ಪ್ರಕಾರ ನಾವು ಮಾಡ್ತೀವಿ. ಒಂದಿನ ತಹಶೀಲ್ದಾರ್ಗೂ ಸಿಗ್ಬೋದು, ಎಸಿಗೂ ಸಿಗ್ಬೋದು, ಶಾಸಕರಿಗೂ ಸಿಗ್ಬೋದು, ನಮ್ಮ ಮೇಯರ್ಗಳಿಗೂ ಸಿಗ್ಬೋದು, MP ಗಳಿಗೆ ಸಿಗ್ಬೋದು. ಅವ್ರಿಗೆ ಆ ಒಂದು ಭಾಗ್ಯ ಸಿಗಲಿ. ಯಾಕೆಂದ್ರೆ ಅವರೆಲ್ಲ ನಮ್ಮ ಜನರ ಸೇವೆಗೋಸ್ಕರ ಆರತಿ ಕೊಡೋದು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಅನ್ನೋ ದೃಷ್ಟಿಯಿಂದ ಅವತ್ತಿಂದ ಒಂದು ಪದ್ಧತಿ ಉಳಿಸ್ಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ಬರೀ ಒಬ್ಬ ಆಫೀಸರ್ ಎತ್ಕೊಂಡು ಹೋಗಿ ಕೊಡೋದಕ್ಕಿಂತ ಜನಪ್ರತಿನಿಧಿಗಳು ಹೋಗಿ ಆ ದೇವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನ ಮಾಡಲಿ ರಾಜ್ಯದ ಪರವಾಗಿ ಅಂತ ಒಂದು ಅವಕಾಶವನ್ನ ಮಾಡಬೇಕು ಅಂತ ನಾನೀಗಾಗಲೇ ಇಲ್ಲ ನಾನು ಅಲ್ಲಿ ಅಲ್ಲ ನಾನು ಚರ್ಚೆ ಮಾಡಿದ್ದೀನಿ. ನಾನು ಅವ್ರ ಗೈಡ್ಲೈನ್ಸು ನಾವು ಸ್ಟ್ರೈಟ್ ಹೋಗೋಕೆ ಬರೀ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ಗೆ ಮಠಸ್ವಾಮಿಗಳಿಗೆ ಅವಕಾಶ ಇದೆ. ನಾನು ಡಿಮ್ಯಾಂಡ್ ಮಾಡಕ್ ಹೋಗಲ್ಲ. ರೆಗ್ಯುಲರ್ ಆಗಿ ಏನು ಹೋಗ್ತಾರೆ ಅದೇ ಪ್ರಕಾರ ಹೋಗ್ಲಿ, ಕಾನೂನು ಪ್ರಕಾರ. ಐ ಡೋಂಟ್ ವಾಂಟ್ ಟು ನಮ್ಮ ತಿರುಪತಿ ಗೈಡ್ಲೈನ್ಸ್ ನ ವಿರುದ್ಧವಾಗಿ ನಾವು ಇಂಟರ್ಫಿಯರ್ ಆಗಕ್ಕೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. ನನಗೆ ತಿರುಪತಿದ ಏನು ಗೈಡ್ಲೈನ್ಸ್ ಇದೆ, ಅವ್ರದ್ದೇನು ಪದ್ಧತಿ ಇದೆ ಅದನ್ನೇ ಫಾಲೋ ಮಾಡಲಿ. ಆರತಿ ಕೊಡುವಂತ ವಿಚಾರದಲ್ಲಿ ನಮ್ಮ ಪ್ರತಿನಿಧಿಗಳಿಗೆ ಅವಕಾಶ ಸಿಗಲಿ. కర్ణాటక ముఖ్యమంత్రి DK శివకుమార్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తిరుమలలో నిత్య హారతుల్లో ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఇంకా అధికారుల్ని నేను దాంట్లో దర్శనం కలిగించే భాగ్యం కల్పిస్తామని చెప్పి, అయ్యా ఇది మైసూర్ మహారాజుకి ఇచ్చినటువంటి గౌరవార్థం, రాజకీయ నాయకుల కోసం కాదు. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని రాజకీయ క్షేత్రంగా చేయొద్దండి DK శివకుమార్ గారు. ఇది ఇక్కడ సాంప్రదాయాలు. ఆ రోజు మైసూర్ మహారాజుకి గౌరవార్థం ఇచ్చినటువంటి సాంప్రదాయాలు. ఇదేదో రాజకీయ నాయకుల్ని మెప్పించడానికి వాళ్ళని మీరు ఇలా వెనకేసుకురావడం ఇది మంచిది కాదు. ఖచ్చితంగా రేపు జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద నేను చర్చిస్తాను. ఖచ్చితంగా ఇలాంటి సాంప్రదాయాల్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇది ఆధ్యాత్మిక క్షేత్రం, DK శివకుమార్ క్షేత్రం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానాలు DK శివకుమార్ చెప్పినట్టు వినే ప్రసక్తి లేదు ఇక్కడ మాకు. ఆయన ఇష్టానుసారంగా పరిస్థితులు అధ్యయనం చేసి మాట్లాడకుండా ఇష్టానుసారంగా ఆయన పాటికి ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటే ఇది మంచిది కాదు. వెంటనే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలని చెప్పి, చెప్పినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ సాంప్రదాయం ఈరోజు కర్ణాటక అడిగారు, తమిళనాడు అడుగుతారు, మిగతా రాష్ట్రాలు కూడా అడిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ సాంప్రదాయాల్ని మేము డీవియేట్ చేసే ప్రసక్తే లేదు. ఇక్కడ సాంప్రదాయాల్ని మేము దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు పోతామే తప్ప ఈ వ్యక్తిగత అజెండా తీసుకొని వచ్చి, ఇక్కడ రాజకీయ అజెండా తీసుకొని వచ్చి ఈ ధార్మిక క్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకండి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకండి. మీ పార్టీ వాళ్ళని మెప్పించడానికి, మీ పార్టీలో పనిచేసే నాయకుల్ని మెప్పించడానికి మీరు కావంటే మీ ఊర్లో ఏదైనా గుడి కట్టుకొని దానికి తిప్పించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇటువంటి సాంప్రదాయాల్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను.